హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నా కానీ మాట్లాడక తప్పట్లేదు. నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో కనీసం లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. నేను లైక్ల కోసమో కామెంట్ల కోసమో నేను వీడియోస్ వేయట్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతోనే వీడియోస్ వేస్తున్నా. మొన్న కేతమ్మ ఈ వీడియో నువ్వు చూస్తావో లేదో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడమ్మా, నేను కాదని అంటలేను. కానీ అనవసరంగా రేవంత్ రెడ్డిని తిడుతున్నావు చూడు, అది కరెక్ట్ కాదు. నేను ఇదివరకు కూడా వీడియోస్లలో చెప్పిన కేసీఆర్ గారు చెప్పిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. దళితుల్ని సీఎం చేస్తా అన్నాడు, చెయ్యలేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యలేడు. కానీ ప్రజలు రేవంత్ రెడ్డి ఇస్తున్న హామీలకు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ప్రజలలోకి వెళ్ళి నేను కనుక్కున్నది ఏంటంటే, మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా చేస్తుండక కానీ చాలామంది చాలా అభిమానిస్తున్నారు. మీరు మనుషులు అభిమానించకున్నా సరే కానీ ప్రకృతి వర్షాలు పడొద్దని మనొక బీఆర్ఎస్ పార్టీ మంత్రి చెప్పిండు, వర్షాలు పడొద్దని. కానీ నిజంగా ప్రకృతి మన రేవంత్ రెడ్డిని ప్రకృతి కూడా ఆయనను అభినందిస్తున్నది. ఇంకా కాలమే అభినందించినప్పుడు మనం ఎంత మనుషులము. మళ్ళా మా రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎంకి వస్తాడు. ఎవరెవరైతే విమర్శిస్తున్నారో ప్రతి ఒక్కరు డేట్ రాసి పెట్టుకోండి, మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి వస్తాడు. ఈ తెలంగాణను ఏ సీఎం కూడా తీర్చిదిద్దలేనంతగా మన రేవంత్ రెడ్డి తీర్చిదిద్దుతాడు. మీరు అట్లనే విమర్శిస్తుండండి. ఆయనకు అట్లనే ప్రకృతి కాదు, దేవుడే తన వైపు ఉన్నప్పుడు మీరెవ్వరు కూడా ఏం చేయలేరు. అందుకని దయచేసి మంచి చెడు ఆలోచించి మాట్లాడండి.